సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ షర్మిల గారు మరి కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా అయిన తర్వాత ఏ విధంగా వైసీపీ పార్టీ పైన విమర్శలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. అదే విధంగా వైసీపీ నుంచి కూడా కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆమెపై విమర్శలు చేయడం, దాడి చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు దీనిపైన రాహుల్ గాంధీ గారు స్పందించారు. అంటే ఇదొక జాతీయ అంశం అయితే అయిపోయింది. ఆయన ఏమంటున్నారంటే మహిళలను అవమానించడం, కించపరచడం ఇవంతా కూడా పిరికి పందల చర్య అని జెప్పేసి మరి షర్మిల గారిపై జరుగుతున్న విమర్శల పైన ఆయన స్పందన ఇది. అంటే ఏ విధంగా చూడొచ్చంటారు దీన్ని? అంటే షర్మిల మీద విమర్శలు, రాజకీయ విమర్శల స్థాయి దాటి హ్మ్. పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ అని అనలేం గానీ, కొన్ని విషయాలు తెలుసుకుని దాని మీద కేంద్రీకరించి దాడి చేయటం అనేది జరుగుతోంది. అంటే ఈ పద్ధతి చాలా కాలం క్రితమే మొదలైపోయింది రాజకీయాల్లో. ఈ రోజున కొత్తగా మాట్లాడుకుంటున్నాం గానీ, ఇది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరిగింది. వైసీపీ వైపు నుంచి కూడా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారు అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆ మాట్లాడటం తప్పే. కానీ దానికంటే ముందు నందమూరి తారక రామారావు గారి సతీమణి లక్ష్మీపార్వతి గురించి కూడా దాదాపు అలాగే మాట్లాడారు కదా వీరు. హ్మ్. ఇదే చంద్రబాబు నాయుడు గారు వారి కోటరీ. అప్పుడు ఆయన కూడా బాధపడి ఉంటాడుగా ఇలాగే. అవును. కాబట్టి చరిత్రలోకి వెడితే ఇలాంటివి అనేకం దొరుకుతాయి. ఎవరూ పవిత్రులు కాదు ఇక్కడ. ఎవరి స్టైల్లో వాళ్ళు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దాడులు చేసిన వాళ్ళే మహిళల మీద. ఆవిడ కిచెన్ క్యాబినెట్ నడుపుతోంది, ఆవిడ చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోతుందేమో అని పార్టీ పరిరక్షణ కోసం నేను రామారావు గారి మీద తిరుగుబాటు చేయించాను అని కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేది. హ్మ్. ఇది వెన్నుపోటు కాదు, పార్టీ పరిరక్షణోద్యమం. పార్టీ పరిరక్షణ కోసం మేము అందరం కృషి చేశాం తప్ప రామారావు గారి మీద మాకు గౌరవం ఉంది, ఇప్పటికీ ఉంది అని చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. దాదాపుగా ఈ పొలిటికల్ పార్టీలు అన్నీ ఇలాంటివే చెప్పుకుంటూ ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి తరచూ సీఎం గారు మాట్లాడేవారు. ఈ మధ్య మాట్లాడటం లేదు, ఆగాడు ఆయన. అది కూడా పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటమే. ఇదే పద్ధతిలో షర్మిల మీద ఈ రోజున ఆవిడ వయస్సు కూతురు కాదు అని అన్నారు అని ఒక వార్తని బాగా విపరీతంగా సర్క్యులేట్ చేశారు. ఎవరు సర్క్యులేట్ చేశారు ఈ వార్తని అంటే తెలుగుదేశం తాలూకా మీడియా శక్తులే. ఎవరో అన్నారు అని చెప్పి దాన్ని విపరీతంగా మార్కెట్లోకి పంపు చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ తాలూకా మీడియా శ్రేణులే. వాళ్ళు ఏ కోణంలో అన్నారు అనే కాంటెక్స్ట్ నుంచి పీకేసి, అంటే నిజంగా ఈవిడ రాజశేఖర రెడ్డి కడుపును పుట్టిందా అని అనిపిస్తోంది ఆవిడ చేస్తున్న విమర్శలు చూస్తే అని ఎవడో జనరలైజ్ చేసి అన్న స్టేట్మెంట్లో నుంచి రాజశేఖర రెడ్డి కూతురు కాదు అని అంటున్నారు అని పట్టుకొచ్చి వీళ్ళు ప్రచారం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళ టార్గెట్ జగన్ మీద దాడి చేయటం. అంటే జగన్ మీద దాడి చేయడానికి ఏమైనా వాడుకుంటాం అనేది హింట్ ఇచ్చేసినట్టేగా. అవును. సో ఇక్కడ తెలుగుదేశం మీడియా శ్రేణులు కూడా పవిత్రంగా ఏం లేవు. ఎవరి టార్గెట్ వారికి ఉంది. ఆ టార్గెట్ కోసం ఎవరి మీదైనా దాడి చేయడానికి, ఎవరినైనా నడి రోడ్డు మీద నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇదే ధోరణిలో ఎవరైతే ఇప్పుడు షర్మిల గురించి బాధపడుతున్నారో ఇదే మీడియా ఆవిడకు ఒక సినిమా నటుడితో ఏదో ఎఫ్ఐఆర్ ఉందనే పద్ధతిలో ప్రచారం, ఆవిడ వైసీపీ తరఫున పాదయాత్రలు చేసిన రోజుల్లో ప్రచారం చేసిన చరిత్ర ఉంది కదా వీళ్ళందరికీ. వీళ్ళేమైనా పతివ్రతలా, లేకపోతే వీళ్ళేమన్నా తప్పు చేయని వారా? అదేదో ఒక సినిమా పాటలో ఉంటుంది, అది పాత కథే. మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి, వాళ్ళే రాయేయండి అంటే అందరూ పారిపోతారు అక్కడ రాళ్ళు పడేసి. ఈ పద్ధతిలో తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఏదో ఒక సందర్భంలో మహిళల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేసిన వాళ్ళే. అంటే కాంగ్రెస్ పార్టీ
కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి పనులు చేసింది గతంలో. ఆ పార్టీకి కూడా చరిత్ర ఉంది. అలాగే ఆ పార్టీ మీద కూడా ఇలాంటి దాడులు జరిగినాయి. ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తి చాలా దారుణమైన కామెంట్సే చేశాడు గతంలో. ఆవిడకి రాజీవ్ గాంధీకి అక్కడ ఎలా విదేశాల్లో ఎలా ప్రేమ పుట్టింది దగ్గర నుంచి ఆయన రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశాడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఇలా మహిళల మీద దాడి చేయటం, మహిళల్ని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రాం మనకి ఇది కల్చరల్గానే టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఓకే. అదే ధోరణిలో ఇప్పుడు వీళ్ళు, అంటే షర్మిల మీద దాడి చేస్తోంది కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే అని అనలేం. వైసీపీ మీద దాడి చేయాలనే తపనతో అన్కాన్షియస్గా కనిపిస్తూ కాన్షియస్గా టీడీపీ శ్రేణులు కూడా అదే చేస్తున్నాయి. వాళ్ళు వెనక నుంచి పొడుస్తున్నారు, వీళ్ళు ముందు నుంచి పొడుస్తున్నారు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఒకే రోప్లో ఉన్నారు. పరిస్థితి ఏమైందంటే షర్మిలకి వస్తున్న కవరేజ్, మీడియాలో ఆవిడకి వస్తున్న కవరేజ్ మామూలుగా లేదు. అంటే తెలుగుదేశం సంబంధించిన మీడియా మొత్తం ఆవిడని భుజాన వేసుకుని చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కూడా వాళ్ళు ప్రాధాన్యత తగ్గించారు. తగ్గించి ఫ్రంట్ పేజీలో షర్మిల, సెకండ్ పేజీలో చంద్రబాబు, థర్డ్ పేజీలో పవన్ కళ్యాణ్, ఈ పద్ధతిలో ప్రయారిటీ సెట్ అయిపోయింది. ఓకే. ఇది ఒక బాధగా మారుతోంది నెమ్మదిగా. కాబట్టి ముందు మన రాజకీయ నాయకుల సంస్కారం మారాలి. సంస్కారం మారి ఎవరి గురించి, అంటే పొలిటికల్ ఏరియాలో మాత్రమే విమర్శలు చేయాలి. రెండోది బంధుత్వం, అన్నా చెల్లెళ్ళు విడిపోవటం, అన్నకు వ్యతిరేకంగా చెల్లి ఇలా చేయటం సబబా అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. అన్న ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2 జాతీయ పార్టీలు ఉన్నాయి ఎన్నికల్లో రేపు పోటీ పట్టడానికి సిద్ధంగా. ఈ 2 జాతీయ పార్టీలకి నాయకత్వం వహిస్తున్నది మహిళలే. బీజేపీకి పురంధేశ్వరి గారు నాయకత్వం వహిస్తుంటే కాంగ్రెస్కి షర్మిల గారు నాయకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి తండ్రులు మాజీ ముఖ్యమంత్రులే. పురంధేశ్వరి తండ్రి గారు, అలాగే షర్మిల గారి తండ్రి గారు కూడా. ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళ కుటుంబీకులే ఇప్పుడు పురంధేశ్వరి గారి కుటుంబ పార్టీ అయినటువంటి పార్టీలో లేదు ఆవిడ. ఆవిడ వేరే పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది. ఆవిడ తండ్రి గారు ప్రారంభించిన పార్టీ వారి బంధువుల చేతుల్లోనే నిర్వహణ నడుస్తోంది, అది ఉంది. సేమ్ ఇక్కడ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. అక్కడ ఆవిడ బంధువర్గం, ఆవిడ కుటుంబ పార్టీ ఉంది అక్కడ, ఉనికిలో ఉండటం మాత్రమే కదా అధికారంలో ఉంది. ఇదేమో రేపు అధికారంలోకి వచ్చేస్తున్నాననే ఆశతో ఉంది. ఇది ఒక విచిత్రమైన కాంబినేషన్. ఓకే. కాబట్టి ఇక్కడ అన్నా చెల్లెళ్ళు అంటే అక్కడ అక్క చెల్లెళ్ళు వేరువేరు పార్టీల్లో ఉండటం కనిపిస్తుంది. అన్నా చెల్లెళ్ళు అనే అకౌంట్లోకి వస్తే తమ్ముడు, అక్క వేరువేరు పార్టీలు. తెలుగుదేశంలో బాలకృష్ణ గారు ఉన్నారు, అక్కడ పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు. కాబట్టి ఇదేం పెద్ద విచిత్రమేం కాదు. రెండోది, చెల్లెలకి న్యాయం చేయని అన్న ప్రపంచానికి ఏం చేస్తాడు అని విమర్శిస్తున్నారు వాళ్ళు టీడీపీ వైపు నుంచి. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని, చాలా ఆస్తులు రాసిచ్చినటువంటి తండ్రిని వృద్ధాప్యంలో క్షోభకి గురి చేసిన చరిత్ర ఉంది కదా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి. వీళ్ళకి ఏ అర్హత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయటానికి? కాబట్టి ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్, సంస్కారహీనులు నడిపిస్తున్నటువంటి రాజకీయం. అది ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెసు, బీజేపీ ఏవీ తక్కువ కాదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎవరైనా సరే అవతల వాళ్ళని విమర్శించడానికే విమర్శ అనుకుంటారు తప్ప
మనం అవతల వాడిని విమర్శించేటప్పుడు మనం కూడా గతంలో అదే తప్పు చేశామా లేదా అని వెరిఫికేషన్ చేసుకోవడం అనే ప్రోగ్రాం లేదు వాళ్ళు. విమర్శ ఉంది తప్ప ఆత్మవిమర్శ లేదు. మేము గతంలో ఇలాంటి తప్పు చేశాం, ఇప్పుడు మీరు చేస్తున్నారు, మేము తప్పని అనుకుంటున్నాం, మీరు కూడా తప్పని తెలుసుకోండి అని చెప్పడం లేదు. అటాక్ చేయడానికి ఏం దొరుకుతుంది అనేది చూస్తున్నారు. ఓకే. ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆ వార్త, ఏది షర్మిల వైఎస్ కూతురు కాదు అని. అది ఒక కాంటెక్స్ట్లో అనేది ఇంకో కాంటెక్స్ట్లో పట్టుకొచ్చి వీళ్ళు దాడి చేస్తున్నారు. ఇది ప్రమాదకరం, ఈ ధోరణి ప్రమాదకరం. అవతల వాళ్ళని దుర్మార్గులు అని చెప్పాలనే తాపత్రయంలో వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది డేంజర్. ఆ డేంజర్ గేమ్లో ప్రస్తుతం షర్మిల గారు ఉన్నారు. ఆవిడకి తెలుసు ఈ విషయం, చాలా క్లియర్గా తెలుసు. ఈ రకమైన దాడులు జరుగుతాయి, వాళ్ళు దాడి చేస్తారు, వీళ్ళు ఇంకోలా దాడి చేస్తారు అనే విషయం ఆవిడకి చాలా స్పష్టంగా తెలుసు. ఆవిడకి ఈ అనుభవం ఉంది ఆల్రెడీ. అందుకని ఆవిడ ఎవరి విమర్శలకి సమాధానం చెప్పాలి, ఎవరి విమర్శలు పట్టించుకోకూడదు అన్న పద్ధతిలో వ్యవహరిస్తోంది. ఆవిడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం, వైసీపీ మీద కాన్సన్ట్రేషన్, బీజేపీ కాన్సన్ట్రేషన్ టీడీపీ మీద. కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడే ఆ విచిత్రం కూడా, ఆ కుటుంబానికే చెందినటువంటి షర్మిలను పెట్టి వాళ్ళ కుటుంబ పార్టీని నాశనం చేయటానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్కీమ్ రెడీ చేస్తే, టీడీపీని నాశనం చేయడానికి ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికే అక్కడ అధిక పగ్గాలు ఇచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక విచిత్రమైన కాంబినేషన్ ఏపీ రాజకీయాల్లో. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంది అక్కడ. వాళ్ళ వెనకాల రెండు జాతీయ పార్టీలు కూర్చుని ఆ రెండు ప్రాంతీయ పార్టీలని ఎలా నాశనం చేయాలని పథక రచనలు చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అనివార్యంగా సపోర్ట్ చేయాలి, తప్పక సపోర్ట్ చేశాడు. కానీ షర్మిల గారికి పూర్తి స్థాయిలో తెలుసు ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఎలా ఉంది, విలువలు ఎలా ఉన్నాయి. ఆవిడ కూడా కొంచెం హద్దు మీరే మాట్లాడుతున్నారు. ఆవిడ బోర్డర్ లైన్ క్రాస్ చేసి దాదాపు వారం రోజులైంది. ఆవిడ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక 2 రోజులు మాత్రమే సంయమనంతో మాట్లాడారు. కానీ 3వ రోజు నుంచి ఆవిడ కూడా బరి మీద నిలబడి మాట్లాడుతున్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి లెవెల్ డైలాగ్ ఆవిడ అనేసింది. కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉంది ఆవిడ. జగన్ గారు సిద్ధమని మీటింగ్ పెట్టినట్టు. ఎన్ని గెలుచుకుంటుంది అన్నది కాదు, షర్మిల గారు ఎంత ప్రభావం వేస్తుంది ఓటర్ మీద అనేదే క్రైటీరియాగా కాంగ్రెస్ పార్టీ ఈ గేమ్ మొదలుపెట్టింది. ఈ గేమ్లో ఏ మేరకు నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ మాట వేదిక మీదే, ఎన్ని ఓట్లు చీలిస్తే అంత లాభం అని తెలుగుదేశం పార్టీ గోతిగాడు నక్కలా కూర్చుని ఉంది అన్నాడు తప్ప పేరు మెన్షన్ చేయలే. మా కుటుంబం నుంచి కొంతమందిని పట్టుకొచ్చి పెడుతున్నారు, ఎంత చీల్చినా మంచిదే అని ఎదురు చూస్తున్నారు గోతికాడు నక్కల్లాగా అన్నాడు తప్ప ఆవిడ పేరు మెన్షన్ చేయలే. ఆ మేరకు గౌరవప్రదంగానే వ్యవహరిస్తున్నాడు ఆయన. చూద్దాం ఈ వ్యక్తిత్వ హననం అనేది ఏ రేంజ్కి పెడుతుంది రాజకీయంగా, ఏ రేంజ్కి వీళ్ళు పతనం అవుతారు అనేది రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సీరియస్ ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది ఈసారి ఎన్నికల్లో. కాబట్టి సోషల్ మీడియాలో రకరకాల బూతులు, రకరకాల అక్రమ సంబంధాలు, ఎవరు ఎవరికి తండ్రి కాదు, ఎవరికి తండ్రి, ఈ వివరాలన్నీ కూడా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్క్యులేషన్లోకి వస్తాయి. ఆల్రెడీ జరిగింది, ఆల్రెడీ చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, లోకేష్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ ట్రాల్ జరిగింది కదా, ఎవరిని క్షమించలేదుగా. ఇప్పుడు బహిరంగంగా షర్మిల గారు ట్రోల్ అవుతోంది ఓపెన్ ఏరియాలో. ఈ ఓపెన్ ఏరియాలో ఇంకా ఎవరెవరు ట్రాల్కి వస్తారో చూడాలి.